హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో జొన్న పిండితోటి హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునేటటువంటి సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మరి వీటిని తయారు చేయడం కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకోవాలి. జొన్న పిండి తీసుకున్నటువంటి కప్పుతోనే దీంట్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసి దీన్ని దోసపిండిలాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు మరలా 1 కప్పు వాటర్ వరకు పడతాయి. ఈ విధంగా దీన్ని దోసపిండిలాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి మరీ గట్టిగాను అలాగని పల్చగాను కాకుండా మనం గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ పిండిలోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా పిండిలో బాగా కలిసిపోయే విధంగా దీనిపైన కొద్దిగా నీళ్లు వేసి ఈ పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనము దోశలు ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే సెట్ దోశల్లాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ఒక చాపర్ తీసుకొని ఇందులో 1 ఉల్లిపాయ, 1 చిన్న క్యారెట్ ముక్క, కొద్దిగా అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దీంతోపాటు 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వీటిని బాగా చాప్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ లేకపోతే వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మన దగ్గర చాపర్ ఉంటే ఇవన్నీ ఒకసారి వేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దీన్ని మనము ప్యాన్ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము వీటిపైన దోశలు వేసుకోవాలి. మనం సెట్ దోశల్లాగా వేసుకుంటున్నాం కాబట్టి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే వేసుకొని ఈ పిండి ఆరిపోకముందే దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నిటినీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా సరే కొంచెం వేసుకోవచ్చు. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసిన తర్వాత ఒకవైపు కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా దోశ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దోశ కూడా మనకి అతుక్కునే ఛాన్స్ కూడా ఉండదు ఇందులో. ఇదే విధంగా ఇంకొక దోశను కూడా వేసి చూపిస్తాను. ఈ దోశలు వేసేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో ఉంచకూడదు, అలాగని మరీ సిమ్లో ఉంచినా సరే మనకి దోశ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము మిగతా దోశలన్నిటినీ కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మనము రాగి పిండితో కూడా వేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. అయితే మనము ఈ జొన్న పిండితో కానీ రాగి పిండితో కానీ వేసిన దోశలు 2 తిన్నా సరే మనకి కడుపు అనేది చాలా నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ దోశల్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లి చట్నీని కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించినటువంటి వేరుశనగ పప్పుని తీసుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా జీలకర్రని, రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని మనము నీళ్ళని యాడ్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి తిరగమాత వేసుకోవాలి కాబట్టి దీనికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో తిరగమాత గింజలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి దీన్ని కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాం కదా. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా ఉండేటటువంటి ఈ జొన్న సెట్ దోశలు అలాగే ఈ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. ఈ దోశలు వేడిగానే కాదండి, చల్లారాక కూడా చాలా బాగుంటాయి. చాలా మెత్తగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వారికి అలాగే షుగర్ ఉండే వాళ్ళకి ఇదొక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.